జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారి గురించి కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తి వారి గురించి మనస్సులో ఇలా అనుకుంటూ ఉన్నారు. వారు ఎవరు, వీరి గురించి ఏమనుకుంటూ ఉన్నారు అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి 11వ రాశి ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి అదృష్టం ఉంది, అలానే వారి ఇంట్లో కుటుంబ సభ్యులు వారి గురించి ఏమనుకుంటూ ఉన్నారు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క కుంభరాశి అనేది వాయుతత్వమైనటువంటి రాశిగా పేరుని పొందింది కనుక కుంభరాశి వాయుతత్వ రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి స్థిరత్వం అనేది చాలా తక్కువ. అంటే ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా సమాజ సేవ చేయాలి, సమాజంలో ప్రజలకి సంబంధించి ఏదో ఒక సేవ చేయాలి అని తపన అధికంగా ఉంటుంది. అంటే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు నాయకులుగా ఉంటే సమాజంలో ఏదైనా సేవ చేయవచ్చు అని అనుకుంటూ ఉంటారు. పేదవారిని చూస్తే చలిస్తారు. అంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా, ఎవరికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య అనేది వీరికి తెలిస్తే ఖచ్చితంగా కూడా చాలా బాధపడి వీరి దగ్గర ఉన్నటువంటి అంటే తోచిన సహాయం, వీరు చేయగలిగే సహాయాన్ని 100% కూడా చేసి తీరుతారు. అంతేకాకుండా ఏదైనా పునరావిష్కరణ చేయటానికి కూడా ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. అంటే ఏదైనా కొత్తగా ఆవిష్కరణ చేయాలి అంటే దానిని ఆవిష్కరణ చేయటానికి, కొత్తగా ప్రారంభించటానికి వీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా నూతనమైనటువంటి ఆలోచనలు, అలానే ఎదుగుదలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు కుటుంబాన్ని చాలా బాధ్యతగా పోషిస్తారు. కుటుంబంలో ఉండే వ్యక్తులను చాలా బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు కుటుంబ సభ్యులను ఎప్పుడూ కూడా అంటే చాలా మంచిగా చూసుకోవటం, బాధ్యతగా చూసుకోవటం, ఎవరికి కూడా ఏ కష్టము రాకుండా చూసుకోవటం వంటివి చేస్తారు. వీరు ఎవరికి ఏ కష్టము రానివ్వరు. అలానే వీరికి ఎంత కష్టమైనా ఎవరితో చెప్పుకోరు. అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశి వారికి కుటుంబం కొన్నిసార్లు సహకరించినప్పుడు కొన్నిసార్లు రక్త సంబంధికులని వీరిని దూరం పెట్టడం జరుగుతుంది. అంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వ్యక్తులు వీరి ఇంట్లో వీరి చుట్టుప్రక్కలే ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులు వీరి ఎదుగుదలను ఓర్చుకోలేకపోతూ ఉంటారు. జీవితంలో వీరు ఎదుగుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతూ ఉంటారు. వీరి గురించి కుట్రలు కూడా పన్నే అవకాశాలు ఉన్నాయి. అంటే వీరు ఎదగకుండా ఏదైనా చేయాలి, వీరి ఎదుగుదలను ఏదో ఒక రకంగా ఆపాలి
అనేటటువంటి కుట్రలు పన్నాగాలు పండే అవకాశం ఉంది. వీరితో ముందుకు బాగానే ఉంటారు, కానీ వీరి నమ్మని ఆసక్తికర విషయాలని చెప్పుకోవచ్చు. వీరు నమ్మరు కూడా, అంటే మా కుటుంబ సభ్యులలో నాకు తెలియకుండా ఎవరు అలా ఉన్నారని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులలోనే అని అనుకుంటారు. కానీ ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నమ్మని విధాలుగా ఉంటాయి. అంటే వీరికి జరిగేటటువంటి అంశాలు అలా ఉంటాయి. ఖచ్చితంగా కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరు, ఎలాంటి వారు, వారితో మీరు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది ఖచ్చితంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే చుట్టూ ఉండే వ్యక్తులను గమనిస్తూ ఉండాలి. ఎంత సొంత వారైనా, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా ఈ రోజుల్లో ఎవ్వరినీ కూడా నమ్మరాని సిచ్యువేషన్లో ఉంది. కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి లాభం ఉంటుంది. లేదంటే మీరు ఫ్యూచర్లో చాలా కష్టపడే అవకాశం అయితే ఉంది. చాలా అంటే చాలా సమస్యలు అనేవి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ప్రకారం అయితే సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. సొంత వ్యక్తులే మోసం చేయబోతూ ఉన్నారు. కనుక ఇలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండటం ఉత్తమం. దానితో పాటు అలాంటి వ్యక్తులను గమనిస్తూ ఉండాలి. మీకు డబ్బుకు సంబంధించినటువంటి అంశాలను మాత్రం ఎవరితోనూ చెప్పుకోవద్దు. డబ్బుకు సంబంధించిన అంశాలు ఎవరితో అయినా చెబితే గనక, అంటే సొంతవారే కదా, మావారే, మమ్మల్ని ఏమంటారులే అని మీరు ఎప్పుడైనా అనుకుంటే గనక అది పొరపాటే అని చెప్పుకోవచ్చు. మీరు అలా పొరపడితే గనక మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. కనుక మీరు ఎవరికి కూడా డబ్బు విషయాల్లో అస్సలు, ఒకవేళ మీ సొంత వారే బ్లడ్ రిలేషన్ అని చెప్పి మీ యొక్క ఆస్తికి సంబంధించిన పేపర్స్ వారి దగ్గర పెట్టడం కానీ, మీరు దాచుకున్న డబ్బుని వారి చేతికి అప్పజెప్పటం కానీ, వారి చేతికి ఇవ్వటం కానీ, మీ యొక్క డబ్బు సీక్రెట్స్ అన్నీ కూడా వారితో పంచుకోవటం కానీ చేశారు అనుకోండి, చాలా అంటే చాలా నష్టపోతారు. పూర్తిగా కూడా మీరు నష్టపోతారు. వారికి ఇచ్చిన డబ్బు అనేది ఒక్క రూపాయి కూడా తిరిగి మీకు రాదు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. చాలా రకాల సమస్యలతో మీరు బాధపడవలసి వస్తుంది. పోయిన డబ్బు తిరిగి అస్సలు వచ్చే వీలు కూడా ఉండదు. కనుక కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అనుకుంటే మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు మరి కాస్త పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు. ఇక ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి వ్యక్తులను నమ్మటం మానివేయండి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నమ్మడానికి అస్సలు లేదు. కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కనుక కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదనుకుంటే మీకు కష్టాలు అనేవి తప్పవు. కాబట్టి కుంభరాశి జాతకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయిన వారే కదా, సొంత వారే కదా అని గుడ్డిగా నమ్మకండి. నిజానికి ఈ రాశి వారిది అలాంటి లక్షణమే. గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే ఇక వారిని చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. వారు ఎలాంటి వారు ఏంటి అనేటటువంటిది అస్సలు కూడా చూడరు. చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు, ఇక ఆ వ్యక్తులకు త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలానే కొంచెం ఎవరైనా మంచిగా మాట్లాడితే వారిని పూర్తిగా నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకాన్ని కాస్త ఈ సమయంలో ఆలోచించటం ఉత్తమం. అంతగా నమ్మాల్సిన ఈ రోజుల్లో మాత్రం అంత గుడ్డిగా నమ్మితే తప్పకుండా సమస్యలు ఎదురవుతాయి. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి వ్యక్తులు వీరికి పరిచయం కాబోతూ ఉన్నారు, అలాంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.